నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా నుందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. యోబు గ్రంథం 11:18-19 వచనాలు. ప్రైజ్ జీసస్. పరలోకనేస్తం సంఘ సభ్యులందరికీ, అలాగే దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లోని మన ప్రియులందరికీ ఈ ఉదయకాలమందు కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. దేవుని యొక్క సన్నిధి మనతో మనందరితో ఉండునుగాక. ఆమేన్. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి దేవునికి నమ్మకంగా ఉంటారో నమ్మకానికి ఆస్పదం కలుగును గనుక ఎప్పుడైతే విశ్వాసం బలపడతావో పొరపడుతున్నారో నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీ ఇంటి నువ్వు పరిశోధించి సురక్షితంగా పండుకుంటావు. ఎవ్వరు భయం లేకోకుండా నువ్వు పడుకుంటావు. అనేకులు నీతో విన్నపము చేసేదారు కనుక దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఈరోజంతట్లో దేవుని సన్నిధి మనతో ఉంది. అన్ని విషయాల్లో ధైర్యాన్ని, క్షేమాన్ని, ప్రొటెక్షన్ ఇచ్చి ఎవ్వరు భయం లేకోకుండా అన్ని విషయాల్లో నీతోనే విన్నపం చేసుకునేటువంటి ఆ కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అలాగే మన చర్చ్ ల్యాండ్ కోసం ప్రేర్ చేద్దాం. ఈ సర్కస్ గ్రౌండ్ గురించి వాళ్ళు షిఫ్ట్ చేయమని ఎంత ఫోర్స్ చేస్తున్నారు. దొరికే వరకు కొంత వెసులుబాటు ఇచ్చేట్టుగా ప్రేర్ చేద్దాం. అలా 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మన బిడ్డల కోసం ప్రేర్లో జ్ఞాపకం చేసుకుందాం. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎవరి ప్రార్థనకి ప్రతి బిడ్డను దర్శించి విశ్వాసమును బలపరచండి. నీ యందు నిరీక్షణ కలిగి నీలో స్థిరపరచబడాలి. అప్పుడే నమ్మకమునకు ఆస్పదం కలుగుతుంది అంటున్నావు. అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు. ఆ ధైర్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ఎవరైతే నీట్గా ఉంటారో వాళ్ళు సింహాలు ధైర్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇవ్వండి. భయాన్ని తీసేయండి, పిరికితనాన్ని తీసేయండి, అవిశ్వాసాన్ని తీసేయండి. నాయన శత్రువులు ఎదుటి భోజనం సిద్ధపరుస్తూ అంటున్నావు. కృప చూపించండి. నీ ఇంటిని నువ్వు పరిశోధించినప్పుడు సురక్షితంగా పండుకుంటా అన్నావు. ఎలాంటి భయం ఆయన ఆకస్మికమైనటువంటి భయాలు, దాడులు, తెగుళ్ళు ఏవి నీ కూడా సమీపించమంటున్నావు. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరు వ్యాధిగ్రస్తున్న వారిని స్వస్థపరచండి. చీకటి బాణాలు ఎక్కడ అపవాది ఎవరి మీద సంధించిన వద్దు. దుష్టుని బంధిస్తూ మీరు బంధించండి. ఆయన 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా డిగ్రీ, అలాగే చిన్న బిడ్డలు కొంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నారు. వాళ్ళు తోడేయండి, జ్ఞానంతో నింపి అన్ని విషయాలు కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి ఆయన గుడ్ రిజల్ట్స్ పొందాలా, గుడ్ హెల్తీగా ఉండాలా, ఇన్ టైంలో ఎగ్జామినేషన్ థియేటర్ చేరాలా, అన్నింటిలో కృప పొందాలా, గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఎవరైతే నాయన జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో జాబ్ ఇవ్వండి. మంచి జాబ్స్ ఇవ్వండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన బిడ్డలు సక్సెస్ అయ్యి నాయన మంచి జాబ్స్ పొందాలా. అలాగే దీవెన పొందాలా. ప్రమోషన్ కూడా ప్రమోషన్స్ పొందాలి. ఆయన ఎవరికైతే పర్మనెంట్ కావాలో పర్మనెంట్ అవ్వాలి. ఎవరైతే ట్రాన్స్ఫర్ కూడా ట్రాన్స్ఫర్స్ అవ్వాలి. అన్నింటిలో కృపని బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. సమృద్ధిగా ఆశీర్వదించండి. నీ కృపలు గొప్ప కార్యాలు చేయండి. ఎవరికి మ్యారేజ్ కావాలో మంచి బాక్స్ మ్యారేజ్ చేయండి. ఎవరికి గర్భఫలం లేదో 7 weeks ఆయన ఫుడ్స్ తీసుకున్నారు, గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని సుఖప్రసవాలు ఇవ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. సమాధానం ధైర్యాన్ని ఇవ్వండి. నాయన ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు మా ప్రియులు కూడా జ్ఞాపకం చేసుకుని అన్ని విషయాల్లో దీవెనిచ్చి వారి అవసరాలు తీర్చి రెక్కలేని కాయండి. అలాగే ఈ సర్కస్ గ్రౌండ్ యజమాన్యానికి మంచి మనసు కలిగించండి. ఎందరికో దర్శనమిచ్చి అదే స్థలంలో చర్చ కడతామని చూపించాం. యజమానితో మాట్లాడండి. ఆయన్ని మీరు ప్రేరేపిస్తే జస్ట్ ఆయనకు 1 పైసా లాంటిది, అంత కోటీశ్వరుడు ఆయన. మీరు దీవించారు. ఆయనకు మంచి మనసు ఇవ్వండి. ఆయన కుటుంబానికి మంచి మనసు ఇవ్వండి. ఈ మేనేజ్మెంట్ కూడా దీవించండి, కృప చూపించండి, వెసులుబాటు ఇవ్వండి. అలాగే ల్యాండ్ కోసం ప్రయత్నిస్తున్నాం, ఆ విషయంలో కృప చూపించి మంచిది, శ్రేష్టమైనది, దీవెనకరమైన సిద్ధపరిచి ఎలాంటి ఆటంకాలు లేకుండా సహాయం చేసి దీనికి ఎంతో మనీ కావాలి ప్రభు. అనేకులు సమర్పణ కలిగి అడుగుల ముందుకు పెట్టిన సంఘం ముందుకు వచ్చారు. వాళ్ళని దీవించి, వాళ్ళ హస్తాలను దీవించి వారిని బహుగా బ్లెస్ చేయండి. కృప చూపించండి. కొందరు వచ్చి కలిసారు, ఒక జాబ్ చేస్తున్నాం, మరొక జాబ్ చూసుకుంటున్నాం, కొంత వెయిటీ చేస్తాం, ఆ వచ్చిన అమౌంట్ మందిరానికి ఇవ్వాలని. మరికొందరు చెప్పారు నాయన కొన్ని స్థలాలు వాటిని సేల్ చేసి దేవునికి ఇవ్వాలనుకుంటున్నామని. ఆ సమర్పణ కలిగిన పట్టి బిడ్డను దీవించి ఆయన కృప చూపించి గొప్ప కార్యాలు చేసి వారి బిడ్డలందరినీ ఆశీర్వదించి ఏ తొందరపాటు చర్య లేకోకుండా కృప చూపించి విశ్వాసాలు బలపరచండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ఎక్కడైనా కాయండి. ఇది మీ పరిచయం, మీ హస్తాలకు మీరు కృప చూపించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అరేంజ్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి చేయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్. బలంగా ప్రేర్ చేయండి బిడ్డలారా. వచ్చే ఆదివారం మాట్లాడదాం, పామ్ సండే. ఇప్పటి నుంచి సిద్ధపడదాం. దైవ దీవెనలు మనందరికీ తోడై కృపనిచ్చునుగాక. ఈరోజంతా విజయాన్ని ఇచ్చునుగాక.